రాయల్ నగర్లోని వృద్ధురాలి హత్య కేసు దర్యాప్తు వేగవంతంగా జరుగుతోంది. ఈ కేసులో హంతకుడు పక్కింటి కుర్రాడేనని అనుమానిస్తున్నారు పోలీసులు. గతంలో యువకుడు అనేక సార్లు వీరితో వాగ్వాదానికి దిగి తిట్లు తిన్నట్లుగా తెలుస్తోంది. ఇంట్లో దాడి సమయంలో కూడా ముసుగు ధరించిన యువకుడు వృద్ధురాలితో వాగ్వాదం చేసినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు పోలీసులు. 3 ఏళ్ల క్రితం ఈ కుర్రాడు ఇలాంటి దాడికే పాల్పడినట్లుగా సమాచారం. అనుమానితుడు తండ్రి కూడా హత్యకు గురైనట్లుగా సమాచారం. తిరుపతి రాయల్ నగర్లో నివాసం ఉంటున్న టైల్స్ షోరూమ్ యజమాని శ్రీనివాసుని ఇంట్లోకి నిన్న రాత్రి ఓ దుండగుడు ప్రవేశించి శ్రీనివాసులు తల్లి జయలక్ష్మి గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత శ్రీనివాసులు కూతురు నియతి గొంతు కోసాడు. అనంతరం శ్రీనివాసులు పెద్ద కుమార్తె ప్రేరణ చేతిలోని ద్విచక్ర వాహనాన్ని లాక్కొని పరారయ్యాడు దుండగుడు. తిరుపతిలో అత్యంత ధనవంతుల నివాసం ఉండే రాయల్ నగర్ ప్రాంతంలో వృద్ధురాలి హత్య ఘటన సంచలనం రేపుతోంది. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి. బుర్కా వేసుకున్న వ్యక్తి బైక్ పై వచ్చి వృద్ధురాలిని హత్య చేసి అడ్డుపడ్డ బాలిక గొంతు కోశాడు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. నగర్లో నిన్న సాయంత్రం 6:30 గంటల సమయంలో ఏదైతే వృద్ధురాలు జయలక్ష్మిని హత్య చేసిన తర్వాత అదే సమయంలో మొదటి అంతస్తులో ఉన్న వారి మనవరాలను కూడా గొంతు కోసి హత్యాయతనానికి పాల్పడిన దుండగుడు అక్కడ కిందికి వచ్చిన తర్వాత అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల ద్విచక్ర వాహనాన్ని తీసుకొని బలవంతంగా తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ముసుగు వేసుకొని వచ్చిన ఆ యువకుడు ఆ వాహనాన్ని ఇక్కడ ఉంచినట్టు సమాచారము. AP 03 BF 1282 అనే ఈ నెంబర్ గల ద్విచక్ర వాహనంలోనే ఇతను రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న గ్యారేజ్లో తన వాహనాన్ని వదిలివేసిన పరిస్థితి. ముఖ్యంగా మనం చూడవచ్చు ఈ వాహనంలోనే అతను ఇటు వచ్చాడంటూ కూడా ఏదైతే శ్రీనివాసులు ఏదైతే బాధితుడు జయలక్ష్మి కుమారుడు శ్రీనివాసులు దగ్గర పనిచేసే ఉద్యోగస్తులు తెలిపారు. వారే ఈ వాహనం ఇక్కడ ఉన్నట్లు కూడా గుర్తించారు. ఈ విషయాన్ని మనకి ఎక్స్క్లూజివ్గా చెప్పడంతో మనం ఈ విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తున్నాం. మొత్తం మీద చూస్తే ఈ వాహనం మీదనే దుండగుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ ద్వారా ఇతర ప్రాంతాలకు పరారయ్యాడా అన్న అనుమానంతో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తం మీద అయితే దుండగుడు నిన్న సాయంత్రం 6-6:30 గంటల మధ్యలో ఈ ఘటనకు పాల్పడ్డాడు. ముందుగా 2వ అంతస్తులో ఉన్న జయలక్ష్మి అనే వృద్ధురాలని గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత ఏదైతే మొదటి అంతస్తులో ఉన్న మయూక్ చిన్నమ్మాయి 13 సంవత్సరాల చిన్నమ్మాయికి గొంతు కోసాడు. ఆ గొంతు కోయడంతో ఆ అమ్మాయి పరిస్థితి విషమంగా మారింది. ఆ అమ్మాయి ప్రస్తుతం తిరుపతిలోనే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అదే తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఏదైతే పెద్దమ్మాయి ప్రేరణ ఆమె తల్లి డ్రైవింగ్ స్కూల్కి పోయి తిరిగి వస్తున్న నేపథ్యంలో ఆ సమయంలో ఆ అమ్మాయి వారి ద్విచక్ర వాహనంలోనే వారు ఇంటి వద్దకు వచ్చారు. ఆ నేపథ్యంలో గేటు తాళాలు వారి వద్ద నుంచి లాక్కొని గేటు తాళాలు తీసుకుని ఆ తర్వాత ఈ ద్విచక్ర వాహనం యొక్క తాళాలు వారితో బలవంతంగా లాక్కొని ఆ వాహనాన్ని వేసుకొని ఇటు రైల్వే స్టేషన్కి వద్దకు వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఇది ఇక్కడ ఉన్నట్లు కూడా ఏదైతే ఆ శ్రీనివాసులు యొక్క ఉద్యోగస్తులు తెలియజేశారు. ఈ విషయాన్ని వారు పోలీసులకు కూడా తెలిపారు. మొత్తం మీద ఈ వాహనం మీదనే ఆ అబ్బాయి ఎవరైతే దుండగుడు హత్య చేశాడో హత్యకు పాల్పడిన తర్వాత ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అతని కదలికలు ఎక్కడుంటాయన్నది పోలీస్ స్టేషన్ ఏదైతే రైల్వే స్టేషన్ సీసీ ఫుటేజ్ విజువల్స్లో ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుందని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అదే కోణంలో వారు దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే మనము ఈ విజువల్స్ను ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. మొత్తం మీద ఇక్కడ చాలామంది రైల్వే స్టేషన్ అడ్డాగా చేసుకుని ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతుంటారు. అందులో భాగంగానే ఇది కూడా జరిగిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఇక్కడ ఈ వాహనాన్ని ఉంచి అతను పరారైనట్లు సమాచారము. దీనికోసం పోలీసులు ఈ దిశగా తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇది ఓవర్ టు స్టూడియో కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి రైల్వే స్టేషన్.